నమస్తే, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఎప్పటి నుంచి ఉంటుంది? వెబ్ ఆప్షన్స్ అందరూ పెట్టుకోవచ్చా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇంజనీరింగ్ కొత్త బ్రాంచ్లకి జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి? అలానే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాలేజ్ ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలు మనకి తెలియజేయడానికి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వైస్ ప్రిన్సిపల్ శ్రీనాథ్ కశ్యప్ గారు, అలాగే ఎంసెట్ కౌన్సిలింగ్ అడ్వైజర్ దినేష్ కుమార్ గట్టు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం దినేష్ గారు. నమస్కారం శ్రీనాథ్ గారు. దినేష్ గారు, ముందుగా చెప్పండి, ఎంసెట్ కౌన్సిలింగ్ అన్నారు, ఫస్ట్ ఫేజ్ అయిపోయింది. సెకండ్ ఫేజ్ ఎప్పటి నుంచి ఉంటుంది అండ్ వెబ్ ఆప్షన్స్ అందరూ పెట్టుకోవచ్చు అంటారా? చాలా మందికి డౌట్ ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ అందరూ పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. అయితే ఆప్షన్స్ పెట్టుకునే ముందు మీరు గుర్తుంచుకోవాల్సింది, ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరికైతే సీట్ వచ్చిందో, డబ్బులు పే చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేశారో అలాంటి స్టూడెంట్స్ ఆల్రెడీ ఆప్షన్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ పెట్టుకునే ముందు అంతకంటే బెటర్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫేజ్లో నాకు ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో సిఎస్సి వచ్చింది అండ్ సెకండ్ ఫేజ్లో అవకాశం ఉంది కదా అని చెప్పేసి మళ్ళీ అన్ని ఆప్షన్స్ పెట్టేసుకుంటే ఏదో కాలేజీలో సీట్ అలాట్ అవుతాయి, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో మళ్ళీ నాకు ఓయూ కావాలి అంటే ఇవ్వరు. సెకండ్ ఫేజ్లో ఏదైతే వస్తుందో అదే ఫైనల్ కాబట్టి ఆల్రెడీ సీట్ అలాట్ అయ్యి డబ్బులు పే చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంతకంటే బెటర్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో చాలామందికి అవేర్నెస్ లేక సీట్ అలాట్మెంట్ ఒక 12,987 మందికి సీట్లు రాలేదు, అంటే తక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల. సో అలాంటి విద్యార్థులు, సీట్ రాని వాళ్ళు, సీటు వచ్చి రిపోర్ట్ చేయని వాళ్ళు, ఇలాంటి విద్యార్థులు సాధ్యమైనన్ని ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి, ఎందుకంటే వీళ్ళ దగ్గర ఎలాంటి ఆప్షన్ లేదు. అండ్ థర్డ్, ఎవరైనా స్టూడెంట్ ఆన్లైన్లో సీట్ అలాట్ అయిన తర్వాత క్యాన్సల్ మై అలాట్మెంట్ అని కొడితే అలాంటి విద్యార్థులు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి మళ్ళీ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు ఆన్లైన్లో క్యాన్సల్ మై అలాట్మెంట్ కొట్టినప్పుడు వాళ్ళ డేటా అంతా ఎరేజ్ అయిపోతుంది. సో 11, 12 ఈరోజు రేపు ఎవరైనా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి కొత్తగా వెరిఫికేషన్ చేయించుకోవాలి అంటే ఈ 2 రోజులు టైం ఉంది. ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీ పే చేసి మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అయితే చాలామంది విద్యార్థులకు ఉండే డౌట్ ఏంటంటే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో వెరిఫికేషన్ చేయించుకున్నా కదా మళ్ళీ చేయించుకోవాలా? సో ఎవరు కూడా ఫస్ట్ ఫేజ్లో వెరిఫికేషన్ చేయించుకున్న ఏ స్టూడెంట్ కూడా మళ్ళీ కొత్తగా వెరిఫికేషన్ చేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ఫేజ్లో ఏదైతే లాగిన్ ఐడి పాస్వర్డ్ యూస్ చేసి మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నామో సేమ్ అదే లాగిన్ ఐడి పాస్వర్డ్ యూస్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. బట్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ చాలామందికి ఈ మధ్యకాలంలో మనం పేపర్స్లో కూడా చూసాము, 9,000 సీట్లు 10,000 సీట్లు పెరిగాయి, ఎక్కడ పెరిగాయి అనే విషయం అందరికీ ఒక కన్ఫ్యూజన్. సో అఫీషియల్ టీఎస్ ఎంసెట్ వెబ్సైట్లోనే కొత్తగా ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో సీట్ వచ్చింది, సీట్ల ఇంటేక్ పెరిగింది అండ్ కొత్తగా బ్రాంచ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వెబ్సైట్లో పొందుపరిచారు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మనకి ఇచ్చిన సమయం 12 and 13 ఈ 2 రోజుల సమయమే ఇచ్చారు. ఈ 2 రోజుల సమయంలో ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే ముందుగా ఆ వెబ్సైట్ నుంచి ఆ పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసి ఏ కాలేజీలో ఏ బ్రాంచ్లో ఎంత ఇంటేక్ పెరిగింది ఇదంతా కూడా మీరు నోట్ చేసుకున్న తర్వాత, ఎలా అయితే మనం ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మాన్యువల్ ఆప్షన్ ఎంట్రీ ఫామ్ ఇంటి దగ్గరే కూర్చొని ఏ ఆప్షన్ ఫస్ట్ పెట్టాలి, ఏ ఆప్షన్ సెకండ్ పెట్టాలి, ఇదంతా ఒక లిస్ట్ తయారు చేసుకొని ఆప్షన్స్ పెట్టామో సేమ్ అదే విధంగా ఆల్రెడీ ఉన్న ఆప్షన్స్, కొత్తగా ఏ కాలేజీలో వచ్చిన బ్రాంచెస్ ఉన్నాయి ఆ ఆప్షన్స్ అన్నీ కలిపేసి రేపు ఎల్లుండి ఈ 2 days వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఆప్షన్స్ పెట్టుకునే ముందు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, సెకండ్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ ఉంటుందా ఉండదా ప్రస్తుతానికి మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఈ సెకండ్ ఫేజ్ ఎప్పుడో జరగాల్సింది మళ్ళీ రివైజ్ చేసి ఇప్పుడు పెట్టారు. సో ఇదే మనం ఫైనల్ ఫేజ్ అనుకొని ఈ ఫేజ్లోనే సాధ్యమైన ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ జేఈ మెయిన్స్ ద్వారా ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో 5th రౌండ్ అయిపోయింది కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్ఐటీకి ఐఐటీకి వెళ్ళిపోయారు. ఇలాంటి సమయంలో మంచి ర్యాంకర్స్ అందరూ ఎన్ఐటీస్కి ఐఐటీస్కి జిఎఫ్టిఎస్కి వెళ్ళిపోయారు కాబట్టి ఇక్కడున్న టాప్ కాలేజెస్లో కూడా వేకెన్సీస్ రిపోర్ట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ మీరు ఆప్షన్స్ పెట్టుకునే ముందు మీ ర్యాంక్ తక్కువగా ఉన్నా ఎక్కువగా ఉన్నా వరి అవ్వకండి. ఆప్షన్స్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ నుంచి అంటే టాప్ కాలేజ్ నుంచి లీస్ట్ కాలేజ్ వరకు సాధ్యమైన ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఎస్పెషల్లీ ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ ఈ కేటగిరీలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఫస్ట్ ఫేజ్లో వీళ్ళకి ఆ కేటగిరీలో సీట్స్ అలాట్ చేయలేదు. సో అలాంటి కేటగిరీలో ఎవరైతే వెరిఫికేషన్ చేయించుకున్నారో వాళ్ళు తప్పనిసరిగా ఆప్షన్స్ పెట్టుకోండి, మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం ఉంది. దినేష్ గారు కాల్ తీసుకుందాం. కృష్ణప్రసాద్ గారు అడగండి, మీ డౌట్ ఏంటో. సార్ నమస్తే సార్, నేను కృష్ణప్రసాద్ సార్, రంగారెడ్డి నుంచి కాల్ చేస్తున్నాను. మా కోడలు వచ్చేసి బైపీసీలో ఎంసెట్లో వచ్చింది సార్ ర్యాంక్. బట్ ఏంటంటే ఈ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవాలనేది పెద్ద ప్రాబ్లం ఉంది. అసలు డేట్లు అనౌన్స్ అవుతున్నాయా, ఎట్లా ప్రొసీజర్ అనేది ఏం తెలుస్తలేదు సార్, టైమింగ్ ఎప్పుడు ఉంటాయి సార్? ఎలా అయితే మనకి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ TSMset.nic.in ఈ వెబ్సైట్ ఉందో, బైపీసీ వాళ్ళకి TSMset B
బి అంటే బైపీసీ, tsmsetb.nic.in. ఈ వెబ్సైట్ లోపల ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఒకసారి ఆ వెబ్సైట్ క్లియర్గా చూడండి. అయితే బైపీసీ వాళ్ళకి త్రూ ఎంసెట్ ద్వారా మనకున్న ఆప్షన్స్ బి ఫార్మసీ, ఫార్మా డి, బయోటెక్నాలజీ ఈ 3 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఏ కాలేజీలు ఆ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయన్న విషయం అదే వెబ్సైట్లో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. కాలేజ్ ఇంటేక్, ఫీజు ఎంత ఉంటుంది, ఏ యూనివర్సిటీ అఫిలియేటెడ్, ప్రతి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. మీరు అది చూడొచ్చండి. ఎస్, ఓకే. శ్రీనాథ్ గారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అయితే కాలేజ్ని చూస్ చేసుకునే ముందు ఆ కాలేజ్ యొక్క ర్యాంకింగ్ కానీ అక్రిడిషన్ కానీ ఇవి చూసుకొని చూస్ చేస్తూ ఉన్నారు కదా, అయితే అలాంటి ఏమైనా ర్యాంకింగ్స్ కేపీఆర్ఐటీకి ఉన్నాయా? అండ్ ఈ ర్యాంకింగ్స్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి స్టూడెంట్కి? ముందుగా ఒక ర్యాంకింగ్ కానీ, ఒక అక్రిడేషన్ కానీ, ఒక అటానమస్ స్టేటస్ కానీ ఒక కాలేజ్కి అనేది అది ఇచ్చారంటే దాని బ్యాక్గ్రౌండ్లో చాలా పారామీటర్స్ పరిశీలించి ఇస్తారండి. సపోజ్ కేపీఆర్ఐటీకి నాక్ అక్రిడేషన్ ఉంది, ఏ గ్రేడ్ ఉంది, ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది. ఎన్బిఏ అనేది డిపార్ట్మెంట్స్కి ఇస్తారు, ఈసీ డిపార్ట్మెంట్కి, సిఎస్సి డిపార్ట్మెంట్కి ఎన్బిఏ అక్రిడేషన్ ఉంది. సో ఈ అక్రిడేషన్స్ కానీ ఈ ర్యాంకింగ్స్ వచ్చాయంటే ఆ కాలేజ్ ముందుగా ఫస్ట్ ఏంటంటే మనం పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఈ కాలేజ్లో క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారని చెప్పి మనం ఒక నిర్ధారణకు రావచ్చు. నెక్స్ట్ క్వాలిటీ ఇన్ ద సెన్స్ అకాడమిక్స్ పరంగా, ఫెసిలిటీస్ పరంగా, తర్వాత ప్లేస్మెంట్స్ పరంగా, రిజల్ట్స్ పరంగా మనకు కావాల్సిన మంచి గుడ్ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ ఉన్నారనుకోండి, అకాడమిక్స్లో స్ట్రెంగ్తన్గా ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుంది, మంచి రిజల్ట్స్ వస్తాయి. మంచి రిజల్ట్స్ అండ్ డెడికేటెడ్ ప్లేస్మెంట్స్ ఉందనుకోండి, దానివల్ల మంచి ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ వల్ల మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి. సో ఇవన్నీ పారామీటర్స్ పరిగణనలో తీసుకొని ఏదైతే మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద ఉన్న ఎన్బిఏ కావచ్చు, నాక్ కావచ్చు, అటానమస్ కావచ్చు, వీళ్ళు ఒక టీం కాలేజ్కి వచ్చి విజిట్ చేసి 3 days అక్కడ ఉండి అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఈ పారామీటర్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అక్రిడేషన్స్ అనేవి ఇస్తారండి. సో దీనికన్నా ముందు మనం చూసేది ఏంటంటే ఒక కాలేజ్కి అటానమస్ స్టేటస్ వచ్చిందంటే దానికి కావాల్సిన ప్రిలిమినరీ రిక్వైర్మెంట్ నాక్ ఎన్బిఏ ఉండడంతో పాటు 10 years దాని ట్రాక్ రికార్డు కూడా చూడడం అనమాట. ఇవన్నీ పరిస్థితులు, ఇవన్నీ పారామీటర్స్ పరిగణనలో తీసుకొని ఈ అక్రిడేషన్స్ కానీ ర్యాంకింగ్ కానీ ఇస్తారండి. ఎస్, అయితే ఈ అటానమస్ కాలేజ్ యొక్క ప్రత్యేకతలు ఏముంటాయి అటానమస్కి? సో ముందుగా ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ తీసుకుంటే అఫిలియేటెడ్ కాలేజెస్, అటానమస్ కాలేజెస్. జనరల్గా మనం ఎంసెట్ వెబ్సైట్ కానీ ఎవరైనా పేరెంట్స్ ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క అడ్మిషన్స్ ఎవరైతే ఆప్ట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు చూసేది ఏంటంటే అఫిలియేటెడ్ కాలేజెస్ అని ఉంటుంది, అటానమస్ కాలేజ్ అని రెండు డివిజన్స్ ఉంటాయి అనమాట. అఫిలియేటెడ్ కాలేజెస్కి వస్తే జేఎన్టీయూ ఆర్ ఓయూ అఫిలియేటెడ్ కాలేజెస్ ఉంటాయి. వాళ్ళు ఇచ్చిన సిలబస్ మాత్రమే డైరెక్ట్ ఆ కాలేజ్ ఫాలో అవ్వాలి. ఆ టీచర్లు ఆ సిలబస్నే వాళ్ళకి స్టూడెంట్స్కి టీచ్ చేయాలి. అదే అటానమస్ కాలేజెస్కి వచ్చేసరికి మనము అకాడమిక్స్ పరంగా అయితే ఈ సిలబస్లో కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ పైథాన్ అని, హడూప్ అని ఇలాంటి లేటెస్ట్ ఎమర్జింగ్ ట్రెండ్ కోర్సెస్ పిల్లలకి స్కిల్స్ రిక్వైర్డ్ అనమాట యాజ్ పర్ ఇండస్ట్రీ నీడ్స్ ప్రకారం. సో ఈ ఇండస్ట్రీ నీడ్స్ని మ్యాచ్ అవుతూ మన కరికులం అనేది డిజైన్ చేసుకొని అటానమస్ కాలేజెస్లో ఈ యొక్క ఏవైతే ఎమర్జింగ్ ట్రెండ్ కోర్సెస్ ఉన్నాయో ఆర్ ఏవైతే రిక్వైర్డ్ ఉన్న స్కిల్స్, ఏవైతే ఇండస్ట్రీ రిక్వైర్డ్ స్కిల్స్ ఫుల్ఫిల్ చేసే సర్టిఫికేషన్ కోర్సెస్ కానీ, సాఫ్ట్వేర్ లాంగ్వేజెస్ ఉన్నాయో ఇవన్నీ మన కరికులంలోనే ఇంక్లూడ్ చేసుకొని పిల్లల్ని ఏంటంటే ఫ్రమ్ స్టూడెంట్ టు ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్గా మనం తీర్చిదిద్దేందుకు చాలా అవకాశం ఉంటుంది. బేసిక్ డిఫరెన్స్ ఇదన్నమాట అటానమస్ కాలేజెస్కి, అఫిలియేటెడ్ కాలేజెస్కి. ఎస్, అయితే దినేష్ గారు మీరు చెప్పండి, ఇంజనీరింగ్లో జాబ్ ఆపర్చునిటీస్ విషయానికి వస్తే ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్కి ఎలా ఉంటాయి? ఇప్పుడు సార్ అన్నట్టుగా కొత్త బ్రాంచెస్ వచ్చాయన్నారు, ఏఐఎంఎల్ కానీ, కంప్యూటర్ సైన్స్లో చూసుకుంటే డేటా సైన్స్ కానీ, ఇలా వీటికి ఎట్లా ఉన్నాయి అవకాశాలు? సో ఇంజనీరింగ్లో త్రో ఎంసెట్ ద్వారా దాదాపు 49 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. కానీ చాలామందికి కేవలం సిఎస్సి తప్ప వేరే బ్రాంచ్ అవుపియట్లేదు. సో మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ నిజంగా చాలా అవసరం అది. ఎందుకంటే సిఎస్సిలో త్రో ఎంసెట్ ద్వారా 18 కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారండి. ఏఐఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, నెట్వర్క్స్, ఇలా చాలా సబ్జెక్ట్స్ మనకి ఇప్పుడు త్రో ఎంసెట్ ద్వారా ఉన్నాయి. ఒక స్టూడెంట్ ఈరోజు మార్నింగ్ కాల్ చేసినప్పుడు నాకు సిఎస్సినే కావాలి అన్నాడు. ఒకవేళ నీకు ఒక మంచి ఐఐటీలనో, ఎన్ఐటీలనో ఈసీఈ ట్రిపుల్ వస్తే వెళ్తావా అంటే ఎస్ వెళ్తా అన్నాడు. సో అక్కడ తను చూసింది ఏంటంటే ఇన్స్టిట్యూట్ యొక్క రెప్యుటేషన్. సేమ్ అలానే ఇక్కడ కూడా ఫస్ట్ ఏదైతే మనం ఒక భ్రమలో ఉన్నామో సిఎస్సికి మాత్రమే జాబ్స్ వస్తాయి అనుకోవడం కరెక్ట్ కాదు. నిజం చెప్పాలి అంటే అటానమస్ లాంటి కాలేజ్, ఇప్పుడు సార్ ఏదైతే చెప్పాడో ఇలాంటి క్యాంపస్లలో అన్ని ఫెసిలిటీస్ బాగా ఉంటాయి కాబట్టి ఏ బ్రాంచ్ చూస్ చేసుకున్నా బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీస్ ప్రకారము ఏదైతే మీరు చెప్పిన ఏఐఎంఎల్, డేటా సైన్స్ ఉందో ఆల్రెడీ
యాజ్ పర్ ఏఐసిటీ కావచ్చు, నాస్కామ్ కావచ్చు, భవిష్యత్తులో ఈ రంగాలలో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పేసి ఈ కోర్సెస్ని అన్ని కాలేజెస్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేయడం ఒక ఎత్తు అయితే ఆ కాలేజ్లో నిజంగా ఫ్యాకల్టీ బాగుంటుందా లేదా, ఫెసిలిటీస్ బాగున్నాయా లేవా, ఇలాంటి కోర్సెస్కి ల్యాబ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, వాళ్ళు యూజ్ చేసే సాఫ్ట్వేర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇది మనం చూసుకోవాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎవరైతే అడ్మిషన్ తీసుకొని ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళు ఇప్పుడు 2022, 23 అకాడమిక్ ఇయర్లో జాయిన్ అవుతున్నారు. వీళ్ళ 4th ఇయర్ ఎప్పుడవుతుందంటే 2025, 26. సో ప్రెసెంట్ ఈ నాస్కామ్ రిపోర్ట్స్ కానీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్స్ కానీ ఇవన్నీ మీరు పరిగణలో తీసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైంటిస్ట్ ఆర్ డేటా సైన్స్ ఈ రంగంలో ఎవరైతే బాగా ప్రొఫిషియన్సీ ఉన్న విద్యార్థులు ఎవరు ఉంటారో వాళ్ళకి అట్ ది ఎండ్ ఆఫ్ దేర్ 4th ఇయర్ ఈ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం చూస్తే ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయండి. సో దీనికి కావాల్సింది ఏంటంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం ఆండ్రాయిడ్ అప్లికేషన్ తీసుకుంటే అలెక్సా, తర్వాత ఐఫోన్లో చూస్తే సిరి, ఈ ప్లాట్ఫామ్స్లో యూజ్ చేసే. సో ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి, వాయిస్ కమాండ్స్ ద్వారా వర్క్ అవుతాయి. వాయిస్ కమాండ్స్ ఇన్ ద సెన్స్ దాని బ్యాక్గ్రౌండ్లో వర్క్ అయ్యే ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ కానీ ఆ సిస్టమ్ కానీ ఇట్ ఈస్ నథింగ్ బట్ an artificial intelligence or a machine learning system. And next, suppose Facebook, WhatsApp, Twitter. ఫస్ట్లో ఆర్కుట్ అనేది ఒకటి ఉండేది, నెక్స్ట్ దాని నుంచి ఏమైంది ఫేస్బుక్ వచ్చాం. సో ఈ ట్రాన్సిషన్ ఫేస్బుక్ తర్వాత నుంచి ఏమైంది ఇప్పుడు ప్రెసెంట్ అంతా ట్రెండ్ అంతా ఈ మొబైల్ ఫోన్లో ఉన్న వాట్సాప్. ఇప్పుడు మనము ఈ కంపెనీస్లో సపోజ్ వీళ్ళు నెక్స్ట్ ఏదైనా కొత్త యాప్ కానీ కొత్త ఫీచర్ కానీ దాంట్లో ఇంక్లూడ్ చేయాలంటే ప్రెసెంట్ ఉన్న ఎవరైతే యూస్ చేస్తున్నారో సో ఎంత డేటా యూస్ చేస్తున్నారు వాళ్ళ ఇప్పుడు ఒక కస్టమర్ అనే అతను ఏ పరంగా దాన్ని ఆ ఫెసిలిటీని యూస్ చేస్తున్నాడు, దాంట్లో ఏ ఫీచర్ని యాడ్ చేస్తే మనకు మన కంపెనీ యొక్క లాభాలు పెరుగుతాయి అండ్ అట్లే మనం సర్వీస్ కూడా ఇవ్వగలము. సో ఇదంతా డేటా అనాలిసిస్ చేయాలి. ఈ డేటా అనాలిసిస్ చేయాలంటే మనకు డేటా సైంటిస్ట్లు వస్తుంది. డేటా సైంటిస్ట్ కావాలంటే డేటా సైన్స్ ఫీల్డ్లో ఆ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఈ స్కిల్ సెట్ అన్నిటినీ ఒక కాలేజ్లో ఏఎంఎల్ బ్రాంచ్ కానీ డిఎస్ కానీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇవన్నిటిని పిల్లలకి బాగా చెప్పాలంటే ఆ ప్రొఫిషియన్సీ ఉన్న ఆ ఏఎంఎల్ అండ్ డేటా సైన్స్లో బాగా సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ చేసి సర్టిఫికేషన్స్ మంచిగా చేసి ఐఐటీస్ నుంచి ఎన్ఐటీస్ నుంచి బాగా టీచ్ చేసే ఫ్యాకల్టీ కావాలి. సో ఇవన్నిటిని పరిగణనలో తీసుకొని ప్రజెంట్ ఏఎంఎల్ అండ్ డిఎస్ మీద ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. అండ్ కాలేజెస్లో కూడా సపోజ్ కేపీఆర్ఐటీ విషయానికి వస్తే ఈ రంగాల్లో ఏఎంఎల్ డిఎస్లో సర్టిఫికేషన్స్ చేసి బాగా టీచ్ చేసి అండ్ దానికి కావాల్సిన ల్యాబ్స్ కానీ బాగా ఎస్టాబ్లిష్ చేసి సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేసి ఉంటుందన్నమాట. ఎస్, అయితే కాల్ తీసుకుందాం. ఎస్ రాంబాబు గారు, అడగండి మీ డౌట్ ఏంటో. గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి మీ డౌట్ ఏంటో చెప్పండి. మా బాబుది సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ పోయిందండి. ఓకే చెప్పండి. అయితే నెక్స్ట్ ఎంసెట్ రాసిండు 1,20,000 వచ్చింది. దేంట్లో మన కౌన్సిలింగ్ కి రాలేదు. అయితే ఇప్పుడు మన సరే, ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వాలి అంటే ఒక స్టూడెంట్కి 45% మినిమం ఉండాలండి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యి ఉండాలి. సో ఒక బ్యాక్లాగ్ ఉంది కాబట్టి తనకి ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు అండ్ ఇప్పుడు సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా లేవు. నా సజెషన్ ఆ అబ్బాయిని ఒకవేళ మంచి స్టూడెంట్ ఏదో హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకేదో రీజన్ వల్ల ఒకవేళ ఫెయిల్ అవుతే తనకి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పిస్తూ ఈ సబ్జెక్ట్ పాస్ అయ్యేలా చూడండి. వచ్చే విద్యా సంవత్సరంలో తనకి ఒక మంచి క్యాంపస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎస్ దినేష్ గారు, ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు చాలా డౌట్స్ ఉంటాయి. ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలి, ఏ కోర్స్ చూస్ చేసుకోవాలి, అసలు ఇంపార్టెన్స్ కాలేజ్కి ఇవ్వాలా, కోర్స్కి ఇవ్వాలా, దేనికి ఇవ్వాలి, అండ్ వెబ్ ఆప్షన్స్ చూస్ చేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఇలాంటి ఇబ్బంది పడే 13,000 మందికి సీట్లు రాలి అప్రాక్సిమేట్లీ. సో ఇంతకుముందు మనకు సార్ చెప్పాడు అటానమస్ కాలేజ్ ప్రత్యేకతలు. నిజం చెప్పాలి అంటే తెలంగాణలో దాదాపు 55 అటానమస్ కాలేజీలు ఉన్నాయి. ఈ 55 అటానమస్ కాలేజీలన్నీ కూడా టాప్ కాలేజెస్. ఈ రోజు మనం చూసే సిబిఐటి, వాసవి, విఎన్ఆర్ ఏదైనా సరే మనం ఒక టాప్ కాలేజ్ తీసుకుంటే అది అటానమస్ స్టేటస్ వచ్చి ఉంటుంది. సో అటానమస్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ ఎ గుడ్ కాలేజ్. ఎందుకంటే ఒక కాలేజ్కి ఎన్బిఏ, నాక్ అక్రిడేషన్ ఉండి, ప్లేస్మెంట్స్ విధంగా అందరూ ప్లేస్ అయ్యి ఉండి, పాస్ పర్సెంటేజ్ మంచిగా ఉండి, అకాడమిక్ విషయంలో చాలా స్ట్రాంగ్గా ఉంటేనే దే విల్ గెట్ అటానమస్ స్టేటస్. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఒక అటానమస్ లాంటి కాలేజీల్లో మీరు ఏ బ్రాంచ్ చూస్ చేసుకున్నా పర్లేదు. ఎందుకు చెప్తున్నాను, ఇంతకుముందు చెప్పాను
మార్నింగ్ ఒక స్టూడెంట్ ఒకవేళ ఐఐటీలో నీకు ట్రిపుల్ వస్తే వెళ్తావా అంటే ఎస్ వెళ్తా అన్నాడు. అదే స్టూడెంట్ ఇక్కడ నార్మల్ కాలేజ్లో సిఎస్సిఏ కావాలి అంటున్నాడు. అంటే తను అక్కడ చూపించింది ఏంటి? ఇన్స్టిట్యూట్ యొక్క రెప్యుటేషన్. ఇఫ్ ఇన్స్టిట్యూట్ ఇస్ గుడ్, ఎవ్రీ బ్రాంచ్ ఇస్ గుడ్. సో ఈరోజు నేను చెప్పే విషయం కూడా అదే. అటానమస్ లాంటి కాలేజెస్లో మీరు ఏ బ్రాంచ్ చేసినా కూడా యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ సాఫ్ట్వేర్. ఎందుకంటే వాళ్ళ ఓన్ సిలబస్ ఉంటుంది కాబట్టి ప్రతి బ్రాంచ్ వాళ్ళకి ఏదైతే ఎంఎన్సీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ కంపెనీ ఓరియంటెడ్ ట్రైనింగ్ వీళ్ళు అలాంగ్ విత్ అకాడమిక్స్ ఇప్పిస్తుంటారు. దానివల్ల అతను ఎలక్ట్రికల్ ఇంజనీరా, సివిల్ ఇంజనీరా, ఇవన్నీ ఎవరు చూడరండి. ఏ బ్రాంచ్ చేసినా కూడా పర్సన్ ఎలిజిబుల్ ఫర్ సాఫ్ట్వేర్. సో అలాంటప్పుడు మనం చూస్ చేసుకోవాల్సింది కాలేజ్. ఇఫ్ ఒకవేళ కాలేజ్ కనుక మంచిది అవుతే అటానమస్ స్టేటస్ ఉండాలి, ఎన్బిఏ అక్రిడేషన్ ఉండాలి, నాక్ అక్రిడేషన్ ఉండాలి. ఇలాంటి ఫెసిలిటీస్ కనుక బాగా ఉండి ఓకే అనుకుంటే మనకు ఆ కాలేజ్లో సీట్ వస్తే ఏ బ్రాంచ్ అయినా పర్లేదు. ఇఫ్ ఒకవేళ ఇలాంటి అక్రిడేషన్స్ ఏమీ లేనప్పుడు అప్పుడు బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఇచ్చుకుందాం. ఎందుకంటే ఈ బ్రాంచ్ అట్లీస్ట్ క్యాంపస్లో ప్లేస్మెంట్స్ రాకపోయినా కూడా బయటికి వెళ్ళిన తర్వాత అయినా సరే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఈ బ్రాంచ్లో ఉన్నాయి కాబట్టి బయటికి వెళ్ళి ఎలా అయినా ఏదో జాబ్ కొట్టొచ్చు. బట్ ఒక మంచి కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏ బ్రాంచ్ అయినా పర్లేదు అనుకుంటూ వెళ్ళండి. ఈరోజు మనం మార్కెట్లో చూడొచ్చు, ఇంతకుముందు సార్ చెప్పారు ఏఐఎంఎల్ డేటా సైన్స్. నిజం చెప్పాలి అంటే ప్రతి ఒక్క కాలేజ్ ఈ కోర్స్ని ఆఫర్ చేస్తుంది, బట్ చాలా తక్కువ మందికి తెలుసు. ఈ బ్రాంచెస్లో ఎంతైతే ఉపాధి అవకాశాలు ఉన్నాయో, ఎంత మంచి ఫ్యూచర్ ఉంటుందో. నిజం చెప్పాలంటే ఏఐఎంఎల్ యొక్క అవసరము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉంది, హెల్త్ కేర్ ఇండస్ట్రీలో ఉంది, ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉంది. ఈరోజు మనం ఎంజీ హెక్టార్ కార్ చూడొచ్చు, జస్ట్ వాయిస్ కమాండ్స్తోని కార్ మొత్తం రన్ అవుతుంది. ఇలాంటి అంటే భవిష్యత్తులో ప్రతి ఒక్క రంగంలో ఏఐఎంఎల్ డేటా సైన్స్ అవసరం ఉన్నప్పుడు కాలేజ్ ఎలాంటిది, అక్కడ ల్యాబ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, అటానమస్ స్టేటస్ ఉందా లేదా, ఫ్యాకల్టీ బాగుంటారా లేదా, జస్ట్ కోర్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అది పెద్ద విషయం కాదండి, ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తారు. బట్ ఆ కోర్స్కి చెప్పేంత కెపాసిటీ ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారా లేదా, అది మ్యాటర్. సో కేపీఆర్ఐటీ కాలేజ్లో సార్ చెప్పినట్టు ఐఐటీ ఎన్ఐటీస్లో ట్రైన్డ్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే సబ్జెక్ట్ టీచ్ చేస్తున్నారు కాబట్టి సో ఇలాంటి విషయాల్లో వాళ్ళ సబ్జెక్ట్ విషయంలో ఎలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. 2026 ఈ బ్యాచ్ పాస్ అయ్యేసరికి ఇప్పుడే చాలా ఆప్షన్స్ ఉన్నాయి జాబ్ ఆపర్చునిటీస్. 2026 తర్వాత ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఆప్షన్స్ పెట్టుకునే ముందు చాలా జాగ్రత్తగా కాలేజ్కి అటానమస్ స్టేటస్ ఉందా లేదా, ఎన్బిఏ నాక్ అక్రిడేషన్ ఉందా లేదా. ఇఫ్ ఒకవేళ మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో చాలామంది సార్ నేను అనుకోకుండా ఒక కాలేజ్లో జాయిన్ అయిపోయాను, నేను ఆదిలాబాద్ నుంచి వచ్చాను, అక్కడ హాస్టల్ లేదు అని చెప్పారు. సో ముందుగానే మనకి ఇంకా టైం ఉంది, 2 days టైం ఉంది. ఏదైతే ఆప్షన్ మనం పెడుతున్నామో ఆ ఆప్షన్ కరెక్టా కాదా, మీ ఎయిమ్ని రీచ్ అవ్వడానికి ఆ కాలేజ్ ఉపయోగపడుతుందా లేదా చూసుకుంటే సరిపోతుందండి. బ్రాంచ్ విషయంలో ఎప్పుడు కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ బ్రాంచ్ చేసినా కూడా మంచి ఉపాధి అవకాశాలే ఉన్నాయి. ఒక నార్మల్ కాలేజ్కి వెళ్ళి నిజంగా డిమాండ్ ఉన్న సిఎస్సి చేయడం కరెక్టా, ఒక టాప్ అటానమస్ లాంటి కాలేజీలలో ఒకవేళ సిఎస్సి రాకపోయినా ఏఐఎంఎల్ డేటా సైన్స్ ఈసీ లాంటి కోర్స్ చేయడం కరెక్టా, మీరు డెసిషన్ తీసుకోండి. ఎస్ కశ్యప్ గారు, మీరు చెప్పండి కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కాలేజ్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అండ్ కాలేజ్ ఫీ కానీ హాస్టల్ ఫీ కానీ ఎలా ఉందంటారు? సో కేపీఆర్ఐటీ కాలేజ్ గట్కేసర్ హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ అయిందండి. 2008లో ఎస్టాబ్లిష్ అయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 14 years ఆఫ్ జర్నీ. ముందుగా ప్రత్యేకతలకు వస్తే 3 categories తీసుకోవచ్చు: అకాడమిక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ప్లేస్మెంట్స్. సో డెడికేటెడ్ ప్లేస్మెంట్ సెల్ ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే ల్యాబ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ఫ్రమ్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ది సిటీ, హాస్టల్ ఫెసిలిటీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, టెక్నికల్ ఈవెంట్స్, వర్క్షాప్స్, వాట్ నాట్. ఒక స్టూడెంట్కి ఒక స్టూడెంట్ జాయిన్ అయిన రోజు నుంచి వీ విల్ కీప్ హిమ్సెల్ఫ్ బిజీ అనమాట. ఇన్ ఆల్ ది యాక్టివిటీస్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాము సో దట్ వాళ్ళ లీడర్షిప్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్. సో ఐఐటి బాంబే స్పోకెన్ ట్యూటోరియల్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తాము. 60+ కంపెనీస్తో MOUs ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే వాళ్ళు 3rd year 2nd semesterలో ఉండగానే వాళ్ళకి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కానీ, 4th year ఎంటర్ అవ్వగానే వాళ్ళకి ప్లేస్మెంట్స్కి కంపెనీస్ వచ్చి TCS, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీస్ వచ్చి రిక్రూట్ చేసుకోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్యాకల్టీ ప్లేస్ ఎ కీ రోల్. ఏదైనా ఇన్స్టిట్యూషన్లో ఫ్యాకల్టీ అనే వాళ్ళు చాలా కీ రోల్ అనమాట. సో ఫ్యాకల్టీ టీచ్ చేయడంతో పాటు మా దగ్గర ఏంటంటే మెంటరింగ్ కూడా చేస్తారు. అంటే ఒక ఫ్యాకల్టీ దగ్గర వీల్ అసైన్ దెమ్ 10 students అనమాట. వీ కాల్ దెమ్ మెంటీస్. సో వాళ్ళ పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ వాళ్ళకున్న ఇబ్బందులు కానీ సో 1-to-1 ఇంటరాక్షన్ ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళకి పేరెంట్స్తో కూడా ఎక్స్ప్రెస్ చేసుకొని కొన్ని ఫ్యాకల్టీతో ఎక్స్ప్రెస్ చేస్తారు. బికాస్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ దిల్ స్పెండ్ ఇన్ కాలేజ్. మార్నింగ్ 9:30 నుంచి 4:10 వరకు దిల్ స్పెండ్ ఇన్ కాలేజ్. సో ఆ యొక్క కమ్యూనికేషన్ పెరగడం వల్ల ఏంటంటే పర్సనల్గా ప్రొఫెషనల్గా స్టూడెంట్ ఇంప్రూవైజ్ అయ్యేందుకు చాలా ఫ్లెక్సిబిలిటీ అండ్ చాలా మంచి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ కాలేజ్ ఫీజు విషయానికి వస్తే 90,000 అండి.
అండ్ ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉంది. దీనివల్ల ఏంటంటే ఇందాక ఎవరో స్టూడెంట్ దినేష్ గారు చెప్పారు ఆదిలాబాద్ నుంచి వచ్చి వాళ్ళకి హాస్టల్ ఉందా లేదా సమ్ క్వశ్చన్ చెప్పారంట, ఆ స్టూడెంట్ అడిగారు. సో అలా రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కానీ ఇన్ అండ్ అరౌండ్ అదర్ దాన్ హైదరాబాద్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ కానీ ఇన్ క్యాంపస్ హాస్టల్ ఉండడం వల్ల ఏంటంటే పేరెంట్స్ సెక్యూర్డ్గా ఫీల్ అవ్వచ్చు అండ్ వెల్ హైజీనిక్ డైనింగ్ ఫెసిలిటీ ఉంటుందన్నమాట. అండ్ ఇంట్లో కూడా నాకు తెలిసి అన్ని వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మనం ప్రొవైడ్ చేయము. సో ఇక్కడ ఏంటంటే మేము క్యాంటీన్లో ఆర్ మెస్లో ఏదైతే ఉందో దాంట్లో మంచి హైజీన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము. నెక్స్ట్ వాళ్ళకు దే విల్ ఫీల్ లైక్ హాస్టల్ అంటే ఒక హాస్టల్లో కాకుండా దే విల్ ఫీల్ లైక్ హోమ్. ఓకే, ఎస్ దినేష్ గారు, అయితే ఈ కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్ళకి KPRITలో అడ్మిషన్ కావాలి అని అంటే ఎలాగా? సో చాలామందికి ఇంకో డౌట్ ఏంటంటే సార్ కౌన్సిలింగ్లో నాకు రాలేదు, మేనేజ్మెంట్లోకి వెళ్ళాలి. మేనేజ్మెంట్ కోటాకి వెళ్ళాలంటే యాజ్ పర్ తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రకారము ప్రతి ఒక్క విద్యార్థి కాలేజ్కి వెళ్ళి B కేటగిరీ అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. సో మన KPRIT కాలేజీలో 420 అడ్మిషన్స్ ఉన్నాయి, దాంట్లో 126 మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఉన్నాయి. ఇఫ్ ఎవరైనా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలి అనుకుంటే అక్టోబర్ 15 వరకు కాలేజ్ లోపలికి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే బేస్డ్ ఆన్ మెరిట్ మీ ఎంసెట్ ర్యాంక్ కానీ JEE మెయిన్స్ ర్యాంక్ కానీ IPE మార్క్స్ కానీ దీని ఆధారంగా మీకు ఫీజెస్ అనేది డిసైడ్ చేస్తారు వాళ్ళు. అండ్ KPRITలో చాలామంది విద్యార్థులకి మంచి టాలెంటెడ్ మంచి అకాడమిక్ పర్సెంటేజ్ ఉన్న విద్యార్థులకి మెరిట్ స్కాలర్షిప్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఇఫ్ ఒకవేళ మీకు కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే ఇప్పుడు 12-13కి ఏదైతే అలా సెకండ్ ఫేజ్ జరుగుతుందో దీని అలాట్మెంట్ అనేది 16వ తారీఖు వస్తుంది. ఇఫ్ ఒకవేళ 16th రోజు కనుక మీకు అనుకున్న కాలేజీలో కనుక రాకపోతే ఆ రోజైనా సరే మీరు క్యాంపస్ కాడికి వచ్చేసి మీ అకాడమిక్ పర్సెంటేజ్ మంచిగా ఉంటే అకాడమిక్ స్కాలర్షిప్ ద్వారా తక్కువ ఫీజుకే మీకు KPRITలో సీట్ దొరికిపోతుంది. ఎస్ దినేష్ గారు, అయితే త్వరలో ఇంజనీరింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సలహా ఏంటి? సో ఫస్ట్ ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యే ముందు పేరెంట్స్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, జాయిన్ అయిన తర్వాత వాళ్ళని అంత ఈజీగా వదిలేస్తున్నారు. దానివల్ల ఏమైపోయింది, గత సంవత్సరం JNTUలో పాస్ పర్సెంటేజ్ కేవలం 38% ఫస్ట్ ఇయర్లో. సో ఇఫ్ ఒకవేళ మీ అబ్బాయి హైదరాబాద్లోనే ఉన్నాడు, కాలేజ్ ఒక 30-40 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది, అలాంటి విషయాలలో ఈ ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది పొల్యూషన్ ఇవన్నీ చూసుకోకుండా ఫస్ట్ పాసిబుల్ అవుతే ఆ అబ్బాయిని క్యాంపస్ హాస్టల్లో ఉంచడానికి ట్రై చేయండి. క్యాంపస్ హాస్టల్లో ఉండటం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే చుట్టూ కూడా స్టూడెంట్ కమ్యూనిటీ అంటే వాళ్ళకి సంబంధించిన క్లాస్ స్టూడెంట్సే ఉంటారు. దానివల్ల తన అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అండ్ అటెండెన్స్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఎందుకంటే హాస్టల్లోనే ఉంటున్నాడు కాబట్టి క్యాంపస్కి వెళ్ళడం పెద్ద కష్టం కాదు. సో ఈ ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కనుక ఉంటే క్యాంపస్ హాస్టల్లో ఉంచడం వల్ల అటెండెన్స్ పెరగడంతో పాటు ఆటోమేటిక్గా అకాడమిక్ విధంగా కూడా తను ఇంప్రూవ్ అవుతాడు. అండ్ అక్కడ ఉండే వార్డెనే తనని టీచ్ చేస్తాడు కాబట్టి తనకున్న డౌట్స్ ఎప్పటికప్పుడు క్లారిఫై చేసుకోవచ్చు. ఇంతకుముందు సార్ చెప్పారు డిజిటల్ లైబ్రరీ. సో క్యాంపస్ హాస్టల్లో ఉండడం వల్ల 24 hours ఆ డిజిటల్ లైబ్రరీని యాక్సెస్ చేయడం వల్ల తనకున్న డౌట్స్ని వివిధ సోర్సెస్ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి మంచి అకాడమిక్ పర్ఫార్మెన్స్ రావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, మీ అబ్బాయి కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఎలా అయితే ఇంటర్మీడియట్ వరకు నిర్బంధ విద్యలాగా ఉందో ఇంజనీరింగ్ అలా ఉండదండి. ఇక్కడికి రాగానే అందరికీ వింగ్స్ వచ్చేస్తాయి. సో ఇలాంటి సమయంలో కొంచెం జాగ్రత్తగానే చూసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో చాలామంది బీటెక్ ఫెయిల్ అయితే ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అయినవరా అంటే M1 M2 అంటాడు. సో మ్యాథమెటిక్స్ అనేది ఈజీ సబ్జెక్టే, అయినా కూడా తను ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఫెయిల్ అవుతున్నాడు అంటే కాన్సన్ట్రేషన్ తగ్గడం వల్ల. సో ఈ ఫస్ట్ ఇయర్ వరకు మానిటరింగ్ కరెక్ట్ చేయండి. అంటే తను కాలేజ్కి వెళ్తున్నాడా లేదా, అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, అటెండెన్స్ పర్సెంటేజ్ ఏ విధంగా ఉంది. చాలా కాలేజెస్ ఏంటంటే పేరెంట్కి స్టూడెంట్కి మధ్యలో స్కూల్లో చెప్పినట్టు పేరెంట్ మీటింగ్ ఇక్కడ ఏమి ఉండదండి. బట్ KPRIT కాలేజ్లో ఫ్యాకల్టీ పేరెంట్స్కి వీళ్ళు త్రూ SMS ద్వారా స్టూడెంట్ అకాడమిక్ ఎందుకు చెప్తున్నాను అంటే లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ పేరెంట్ నా దగ్గరికి వచ్చాడు, XYZ కాలేజ్లో మా అబ్బాయికి అటెండెన్స్ తక్కువ ఉండడం వల్ల డిటైన్ చేశారు, మీరు ఏమైనా చేయగలుగుతారా, ప్లీజ్ రికమెండ్ చేయండి. సో అక్కడ దాకా ఆల్మోస్ట్ 1 year అయిపోయిన దాకా తెలవలే పేరెంట్కి తన అటెండెన్స్ పర్సెంటేజ్ తక్కువ ఉందన్న విషయం. బట్ KPRIT దగ్గరికి వచ్చేసరికి ఎవ్రీ మంత్ అటెండెన్స్ పర్సెంటేజ్ అనేది పేరెంట్కి వెళ్తూ ఉంది. దానివల్ల ఇఫ్ ఒకవేళ ఒక నెల తక్కువైనా కూడా తనని అలర్ట్ చేయగలుగుతాడు, తను అటెండెన్స్ పెంచుకోగలుగుతాడు. సో ఫస్ట్ అటెండెన్స్ ఇంపార్టెంట్. ఏ విధంగా అయితే మీరు ఇంటర్మీడియట్ వరకు తనని జాగ్రత్తగా చూసుకున్నారో ఇంజనీరింగ్లో కూడా జాయిన్ అవ్వగానే ఉద్యోగం ఏం రాలేదు అండ్ పెద్దోడు ఏం కాలేదు. సో ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత కూడా మీరు ఒక ఫస్ట్ ఇయర్ వరకు తను జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ ఇయర్ ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటే రిమైనింగ్ 3 years చాలా ఈజీ అవుతుంది. ఇంజనీరింగ్ పాస్ అవ్వడం పెద్ద కష్టమేం కాదు. అండ్ ఒక మంచి అటానమస్ లాంటి కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఆటోమేటిక్గా అకాడమిక్ విషయంలో కానీ ప్లేస్మెంట్స్ విషయంలో కానీ కాలేజ్ ట్రైన్ చేస్తుంది. బట్ సెల్ఫ్గా ఆ అబ్బాయి యొక్క బిహేవియర్ని జాగ్రత్త కంట్రోల్లో పెట్టాల్సింది మీరు కాబట్టి ఈ ఫస్ట్ ఇయర్ వరకు తనని కంట్రోల్లో ఉంచుకోండి. దూరంగా ఉంటే హాస్టల్లో ఉంచండి. ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఫ్రీక్వెంట్గా కాకుండా అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా సరే కాలేజ్కి వెళ్ళి
తన అకాడమిక్ పర్ఫార్మెన్స్ గురించి ఎంక్వైరీస్ చేస్తూ ఉండండి. సో ఇంజనీరింగ్ ఎన్ని ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయో దాన్ని రీచ్ అవ్వాలి అంటే అంతే విధంగా కష్టపడాల్సి వస్తుంది. ఆ కష్టంలో మీ వంతు కృషి కూడా ఉంటే స్టూడెంట్ ఈజీగా సక్సెస్ పొందుతాడు. ఎస్ కశ్యప్ గారు, మీరు చెప్పండి, ఒక కాలేజ్లో జాయిన్ అయ్యాము అని అంటే ఒక ప్లేస్మెంట్ ఎలా వస్తుంది? ఇది కూడా చాలా వరకు పేరెంట్కి కానీ స్టూడెంట్కి కానీ ఇంపార్టెంట్. దాన్ని చూసి కూడా జాయిన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్లేస్మెంట్స్ కోసం స్టూడెంట్స్ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు? ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం ఏ పేరెంట్ తీసుకున్నా ఆర్ ఏ స్టూడెంట్ తీసుకున్నా సాఫ్ట్వేర్ కంపెనీస్లో మా అబ్బాయి ప్లేస్ అవ్వాలి ఇలా ఆలోచిస్తారు. సో దీనికి ఏంటంటే ట్రైనింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఇవ్వాలి. ఈ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఒక కంపెనీ ఒక స్టూడెంట్ని రిక్రూట్ చేసుకుంటుందంటే వాళ్ళ ఇంటర్వ్యూ ప్రాసెస్లో 3 రౌండ్స్ ఉంటాయి. యాప్టిట్యూడ్ టెస్ట్ చేస్తారు, టెక్నికల్గా టెస్ట్ చేస్తారు, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు. టెక్నికల్ యాప్టిట్యూడ్ మేమేంటంటే ఈ మూడింటి మీద వాళ్ళకి స్టార్టింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ CRT ఆర్ సీడ్ అనే ప్రోగ్రాంలో స్టూడెంట్స్ని ట్రైన్ చేయడం మొదలు పెడతాం. ఫస్ట్ ఇయర్లో ఏంటంటే బేసిక్ గ్రామర్ నుంచి స్టార్ట్ చేస్తాం. అండ్ సీనియర్ రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు వాళ్ళకి ఏంటంటే అడిషనల్గా సి డేటా స్ట్రక్చర్స్, జావా, పైథాన్ ఇలాంటి ప్రజెంట్ సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఉన్న కోర్సెస్ని మేము అడిషనల్గా వాళ్ళకి ఈ సీడ్ ఆర్ CRT ప్రోగ్రామ్ని టీచ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ 3 to వాళ్ళు ఇండస్ట్రీ రెడీ ప్రొఫెషనల్గా రెడీ ఉంటారు అండ్ ఇంటర్వ్యూ కాన్ఫిడెన్స్తో ఫేస్ చేస్తారు అనమాట. సో అండ్ మోర్ ఓవర్ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం అండ్ కంపెనీ HRs వచ్చి చాలా వరకు ఇంటరాక్ట్ చేస్తారు. సో దీనివల్ల ఏంటంటే అట్ ది ఎండ్ ఆఫ్ 4th ఇయర్ కంపల్సరీ మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ TCS, ఇన్ఫోసిస్, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్ ఇలాంటి పేరు మోసిన MNCsలో ప్లేస్ అయ్యేందుకు చాలా వరకు ఆల్మోస్ట్ 80%, 90% స్టూడెంట్స్ ప్లేస్ అయిపోతారు. ఓకే, థ్యాంక్ యూ కశ్యప్ గారు, థ్యాంక్ యూ దినేష్ గారు. Thank you. ఇది ఇవాల్టి కెరీర్ పాయింట్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.